వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు ప్రధానంగా మనం వార్తల్లో చూసుకుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంబంధించి షుగర్ లెవెల్స్ విపరీతంగా పెంచుకుంటున్నాడని, కావాలని ఈ పని చేస్తున్నాడని, బెయిల్ కోసమే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాడనే విషయాన్ని ఈడీ అతని మీద ఆరోపించింది. నిన్న ఆయన బెయిల్ పిటిషన్ కోర్టుకు వచ్చింది. ఆ సందర్భంగా ఈడీ చేసిన ఆరోపణ ఇది. సో మళ్ళీ 23వ తారీఖుకి వాయిదా పడింది బెయిల్ పిటిషన్. సో ఆ విషయం సంబంధించి దాసరి విజ్ఞాన్ గారు ఏమంటారు అనే విషయాన్ని కనుక్కుందాం. విజ్ఞాన్ గారు, ఏంటిది సిల్లిగా లేదా షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి మామిడి పండ్లు తింటున్నాడని చెప్పేసి ఈడీ ఆరోపించడం అనేది మనం ఏ విధంగా చూడొచ్చు? బేసికల్లీ జైల్లో ఉన్న వాళ్ళకి కొంచెం మానసిక స్థితి బాగోదు, అంటే కుంగిపోయి ఉంటారు. నన్ను వీళ్ళు ఎక్కడికో తెచ్చారు, నేనేదో చేశానని చెప్తున్నారు. నువ్వు చేసావా లేదా తర్వాత సంగతిలే తేలుతుంది, కానీ కొంతమందికి ఆ గిల్ట్ ఉంటుంది, కొంతమందికి ఆ గిల్ట్ ఉండదు. వాట్ ఎవర్, నేను ఒక దగ్గర ఉన్నాను, ఒక అభియోగం మోపబడింది నా పైన, ఖైదీల మధ్యలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, బయట నుంచి నన్ను చూడడానికి 2 సార్లే జనాలు వస్తున్నారు, వారంలో 2 సార్లు, వారంలో 2 సార్లు ములాఖత్, మిగతా టైం అంతా నేను ఇక్కడే స్పెండ్ చేస్తున్నా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గడిపేస్తున్నా. రోజు పేపర్లో చూస్తే నా మీద పిచ్చి పిచ్చి వార్తలన్నీ వస్తున్నాయి. అసలు ఏంటి జీవితం అని కొంచెం సైకలాజికల్గా డిప్రెస్ అవుతూ ఉంటారు, స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. ఇది మంచిగా, అంటే నిండు ఆరోగ్యంతో వెళ్ళిన మనిషి గురించి అయితే మనం ఇలా మాట్లాడుకోవచ్చు. కొంతమంది అనారోగ్య సమస్యలతో కూడా వెళ్తారు, షుగర్లు, బీపీలు ఇలాంటివి ఏవో ఉంటాయి, లేకపోతే ఉదర సంబంధించిన వ్యాధులు కొన్ని ఉంటాయి, చర్మ వ్యాధులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఊరు దాటితే నీకు అక్కడ వాటర్ పడవు, వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంది. అవును, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళావు, ఆ వాటర్ పడక నీ స్కిన్ ఎలర్జీ రావచ్చు, జుట్టు ఊడిపోవచ్చు, లేదు ఇంకేమైనా కారణాలు, కాళ్ళ పగుళ్ళు వస్తాయి, గొంతు ఎండిపోతుంది, మొహం పీక్కుపోతుంది, కొంతమంది బరువు తగ్గుతారు, ఇట్లాంటి ఆ ఫుడ్ పడక వాంతులు అవుతాయి. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. నెక్స్ట్, ఇంట్లో ఉంటే నువ్వు డైలీ రొటీన్లో స్కిన్ ట్రీట్మెంట్లు అంటే లైక్ మంచి బాడీ వాష్, మంచి షాంపూ ఏదో వాడతావు, అక్కడ వాడు ఏ సబ్బు బిల్ ఇస్తే ఆ సబ్బే రుద్దుకోవాలి, అంతే కదా. ఇంట్లో ఉన్న రోజు నేను రంగులు వేసుకొని ఏదో చేసుకుంటా, ఇవన్నీ కుదరవు అక్కడ. వాట్ ఎవర్, జైల్ అంటే జైల్. సో నీకు రోజు ఉండే సౌకర్యాలన్నిటికీ దూరంగా నువ్వు బ్రతకాల్సి వచ్చింది. అనుకోకుండా ఒక క్యాంప్, సింపుల్ అడవిలోకి వెళ్ళావు, నీకు నువ్వే బతకాలి. ఈ టైంలో చాలా మంది కుంగిపోతారు, స్ట్రెస్కి లోన్ అవుతారు, దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈయన కూడా వెళ్ళిన 1 వీక్లోనే మనం చూసాం 4.5 కిలోలు తగ్గాడు. ఇప్పుడు కూడా ఇంకా చాలా బరువు తగ్గి క్షీణించిపోయాడు, మానసికంగా బాలేడు, శారీరకంగా బాలేడు. అండ్ సరే, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. వారానికి ఒకసారి ములాఖతులు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో పాపం ఇంట్లో ఉన్నప్పుడు బాగుండేవాడు కదా అని చెప్పి 4 పండ్లు ఏదో ఒకటి, అంటే ఇవి ఒక రూల్ లాగా అయిపోయిందండి ఇవాళ రేపు. మనిషిని పట్టించుకోరు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా ఎవరన్నా చూడడానికి వెళ్తే వాడు త్వరగా కోలుకోవాలని ఒక పూలకు వచ్చాం, ఒక స్వీట్ డబ్బా, ఈ బేసిక్. నెక్స్ట్, రకరకాల పండ్లతో కూడినటువంటి ఒక బుట్ట. అంటే నీ దాపు దర్పం చూపించుకోవాలి, నీ ప్రెజెంటేషన్ అది. అవతల అవి తినాలా, వాడి హెల్త్ ఎలా ఉంది, వాడికి పడుతుందా లేదా కాదు, నీకు అనవసరం. ఫార్మాలిటీ తీసుకెళ్ళాలి. లేదా డ్రై ఫ్రూట్స్, 10 రకాల డ్రై ఫ్రూట్స్ తో కూడినటువంటి ప్లాటర్. ఈ ప్రెజెంటేషన్, నీ ప్రెజెంటేషన్ ఎంత గొప్పగా ఉందని చూసుకుంటావే తప్పితే అవతలోడికి అది పడుద్దా లేదా నీకు అనవసరం. అలాంటి ప్రెజెంటేషన్ లో వీళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా జైలు ఒక రూల్స్ ప్రకారం ఎలా చేస్తారుగా. ములాఖతుకు వచ్చినప్పుడు అంటే అక్కడే కొనాలి. మళ్ళీ అవి నువ్వు ఏ దేశం నుంచో తీసుకొచ్చి ఇస్తా అంటే కుదరదు. అక్కడ ఒక క్యాంటీన్ ఉంటది, మీకు కావాల్సినవన్నీ అక్కడ కొనండి. వాడు ఒక సంచిలో మూట కట్టి వాడు ఖైదీకి కావాల్సిన డీటెయిల్స్ అని దాని మీద ఉంటాయి, అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఇచ్చుకోవడానికి ఉండదు, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ములాఖతులో కలిసావు, ఏమైనా కావాలని తింటారా, సరే ఏదో ఒకటి పంపిస్తాను జాగ్రత్తగా ఉండండి అని వెళ్ళిపోతావు. ఈ పంపించే వాడికి ఏంటంటే చేతి దొరుకుతాం, మనం దాపు దర్పం, మరి ముఖ్యమంత్రి అయ్యే లోపల ఉంది అన్ని. బాబు 4 స్వీట్ డబ్బాలు వేసాయి, ఆ పండ్లన్నీ కట్టేసాయి, బిస్కెట్ ప్యాకెట్లు వేసాయి, అవేసాయి ఇవేసాయి అని చెప్పి ఇంత పెద్ద ప్యాకేజ్ అక్కడ పెడతాడు. ఆ సాయంత్రం ఏదో టైంలో వీళ్ళకి, బాబు మీకు ములాఖతుకు వచ్చిన వాళ్ళు సామాన్లు వేసారు అక్కడికి రండి అని చెప్తే వీళ్ళు వెళ్తారు. ఈయన ముఖ్యమంత్రి వెళ్ళకపోవచ్చు, ఈయనకు సంబంధించిన ఎవడన్నా ఒక అసిస్టెంట్ అని పెడితే, అసిస్టెంట్ ఖైదీలు ఉంటారు, వేరే నేరాల్లో వచ్చినటువంటి ఖైదీలని వీళ్ళకి పని చేయడానికి పెట్టుకుంటారు. వీళ్ళు వెళ్ళి తెచ్చి అక్కడ పెడతారు.
అది ఆయన స్వీకరించాలి. ఇక మూట ఇప్పి చూస్తే 4 రకాల స్వీట్ డబ్బాలు, 10 రకాల పండ్లు, మామిడి, అన్ని రకాల అరటిపళ్ళు అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్లో లేదా స్నాక్స్ వాట్ ఎవర్, పచ్చళ్ళు గిచ్చళ్ళు ఇన్ని. ఇక అవన్నీ అంటే వచ్చినోడు గొప్పగా అయితే వాడి ప్రెజెంటేషన్ ఇచ్చి వెళ్ళాడు, బాగా ఇచ్చాను నేను సామాన్లు, కనీసం 10,000 సామాన్లు పంపాను నేను, సార్ మస్తు ఖుషి అవుతాడని వాడు వెళ్ళిపోతాడు. అయిపోయింది. ఇప్పుడు సార్ ఒక్కడే ఉన్నాడు అక్కడ, నువ్వు ఏదో నీ ప్రెజెంటేషన్ అయిపోయింది. ఈయన ఏం చేస్తున్నాడు, 3 రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ కి నీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే వాళ్ళు నీకు ఉచిత సలహాలు ఇస్తా ఉంటారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ఏం జరుగుతుంది, డాక్టర్ ఏం లేదండి కొంచెం నీరసంగా ఉంది. అవునా, ఓకే, నీరసం. ఇంకేమనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు గొంతులో ఏదో గరగర వచ్చింది, లేకపోతే ఇంకేదో స్కిన్ కొంచెం ఇలా అనిపిస్తుంది, జుట్టు రాలుతుంది, అండ్ నెక్స్ట్ షుగర్ కొంచెం కంట్రోల్ లేనట్టు అనిపిస్తుంది, అది తింటే నాకు పడట్లేదు, ఇది తింటే ఇలా అవుతుంది. ఈ ఏవో సమస్యలు చెప్పుకుంటారు, దానికి వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు. మీ షుగర్ లెవెల్స్ పడిపోయాయండి, మీరు ఈ డైట్ మెయింటైన్ చేయండి, ఇలా ఇలా ఉండి జాగ్రత్తగా తినండి అని ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఈయనకి ఏమనిపించింది, షుగర్ లెవెల్స్ పడిపోయాయి అని డాక్టరే చెప్పాడు, బేలీవా అని అడిగారు. డాక్టర్ చెప్పాడు, ఆయన పెంచుకోవడానికి ఆయన సలహాలు ఇస్తాడు. బేల్ ఎందుకు నీకు, వీడియో కాన్ఫరెన్స్ లో డాక్టర్ మాట్లాడుతున్నాడు కదా, కూర్చోని వాళ్ళు. సరే షుగర్ లెవెల్స్ తగ్గితే బేల్ ఇవ్వట్లేదు, సరే పెంచితే ఏమన్నా బేల్ ఇస్తారేమోనని ఆ మామిడి పనులన్నీ తింటున్నాడు అదే పనిగా. వీళ్ళు అట్టిపళ్ళు తినొద్దు, ఆలుగడ్డ తినొద్దు. మన డయాబెటిక్ డైట్, మనకు బేసిక్ డైట్ తెలిసిందే కదా, ఎప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటా ఉండాలి. కొన్ని తినకూడని వస్తువులు ఉంటాయి, కొన్ని తినే దుంపలకి కొంచెం దూరంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ లో కూడా, ఇక ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళు అందరికీ తినాలనిపిస్తుంది కానీ వీళ్ళు తినకూడదు, కొన్ని చేయొద్దు, ముఖ్యంగా స్వీట్లు అసలు తినొద్దు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, అయినా అదే పనిగా మైసూరు పాకని, లడ్డని, అదని, బూందని ఏవేవో తింటున్నాడు. ఓకే, అది కాక దాంతో పాటు మళ్ళీ టీ కూడా షుగర్ వేసిన టీయే తాగుతున్నాడు. అయితే ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం చెప్తున్నాడు, నాకు షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం ఇంత మిఠాయి తింటున్నాను అంటారు. కానీ అంత మిఠాయి కాదు, నువ్వు ఇంత మిఠాయి తిన్నా అది ఎక్కడికో వెళ్తుంది. మినిమం 300-400 షుగర్ ఉందంటే అడ్డం పడిపోతావు. ఇంకా ఆ తర్వాత ఇక నిన్నేం చేస్తారు, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ కారణం చేత కూడా నువ్వు బెయిల్ పొందాలని ప్రయత్నిస్తున్నావు. కరెక్టే, బానే ఉంది. వికటిస్తే ఏం చేస్తావు, అది నువ్వు రెగ్యులర్ తినే ఫుడ్ కాదు. ఇప్పుడు ఆ స్వీట్ డబ్బాలు నువ్వా ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి మంచి ఎక్కడికో దాదూసుకో లేకపోతే ఆగ్రా స్వీట్ షాప్ కో వెళ్ళి తింటావు, ఢిల్లీ మిఠాయి వాళ్ళకి వెళ్ళి తింటావు. రెగ్యులర్ గా బయట దొరికేవి ఏముంటాయి, ఏదో స్వస్తిక్ సింబల్ వేసేసి సింపుల్ గా ఏదో వెంకటేశ్వర స్వీట్లు అని ప్యాక్ చేసి పడేస్తారు అక్కడ. హోమ్ మేడ్ ఫుడ్స్ అని రాసి ఒక తగిలింపు అంతే. ఈ మూటలు వస్తాయి వాడికి. అక్కడ 50,000కి ఏదో నాసిరకం నూనెలో చేసి ఇచ్చేస్తాడు. తెచ్చినోడేమో ప్రెజెంటేషన్ కోసం వాడి తాహత చూపించుకోవడానికి అవన్నీ కొని నీ ముందు వేసాడు. నువ్వు తినకు, నీకెంత కావాలంటే తోటి పిల్ల ఖైదీలు ఉంటారు కదా నీ అసిస్టెంట్ల వాళ్ళ వీళ్ళు, పంచు, అరే తినండిరా పిల్లలు అని ఎప్పుడన్నా నీకు ఏదైనా సాయం చేస్తారు సార్ అని. అవునా, అట్లానే పంచు, నువ్వు తినకు, నువ్వు తింటున్నావు, అవన్నీ తినేస్తున్నావు. అట్టిపళ్ళు ముఖ్యంగా తినకూడదు, అవి తింటున్నావు. ఇవన్నీ తినేసి నువ్వు షుగర్ లెవెల్స్ అన్ని పెంచుకునేసరికి ఈసారి బెయిల్ వస్తుందేమో అనుకుంటారు. ఈడి గుర్తించింది కావాలని ఇవన్నీ తింటున్నాడు అని చెప్పేసి. తినొద్దు అనే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు నువ్వు ఖైదీ నిన్నగాక మొన్నే సుప్రీంకోర్టు వార్నింగ్ ఒకటి ఇచ్చింది సిబిఐ వాళ్ళకు, ఈడీ వాళ్ళకు. ఏంటంటే ఒక ఖైదీని రాత్రంతా విచారించారు వాళ్ళు. నిద్రపోవడం అనేది మనిషి బేసిక్ హక్కు, అది వాడి హక్కు. నువ్వు అలా విచారించే హక్కు నీకు లేదు, అధికారం నీకు లేదు. వాడి నిద్ర పూర్తయిన తర్వాత పొద్దున 6 గంటలకో 7 గంటలకో పిలువు, లేదా ఇంత లిమిట్, ఈ టైం వరకు నువ్వు పడుకోండి వాడికో టైం ఇవ్వు. అది వాడి హక్కు. నువ్వు మనిషి నిద్రపోకుండా విచారణ జరిపే అధికారం మీకు లేదని తేల్చి చెప్పింది కోర్టు. ఇది కూడా ఫుడ్ విషయంలో కూడా అట్లా ఉంటుంది. నువ్వు నీ ఫుడ్ నేను లాక్కునే హక్కు నాకు లేదండి. యు హ్యావ్ యువర్ ఓన్ రైట్. అది నీకు నువ్వు తినాలా వద్దా అని బలవంతంగా నేను లాక్కోలేను. సో అది ఆయన హక్కు. చూస్తున్నారు, నువ్వేమో ఇట్లన్నీ తినేస్తున్నావు, అలా తినకూడదు. అయితే ఇంకొకటి, ఈ పరిణామాన్ని బెయిల్ కోసమే చూస్తున్నారు అని ఈడీ ఆరోపిస్తుంది. ఆయనకు బెయిల్ ఇవ్వట్లేదు, కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ ఉన్నాడు, ఆయన తినే తిండి ఆయన తింటున్నాడు. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి మనం ఇంకో కోణంలో ఆలోచిద్దాం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాజీనామా చేయట్ల. నెంబర్ 1, ఎందుకని, ఆయనకు ముఖ్యమంత్రిగానే పోవాలని ఉంది. ఓకే,
అంతే. నేనే ముఖ్యమంత్రిని, నేను చచ్చిన ముఖ్యమంత్రిలానే పోవాలి తప్ప నేను ఇంకొకటికి ఇవ్వను. నేను జైల్లో ఉన్నా ఎక్కడున్నా నేనే ముఖ్యమంత్రి, అడవిలో ఉన్నా నేనే ముఖ్యమంత్రిని అంతే. నాకు ఈ 3 సార్లు గెలిపించాను నన్ను, నా వల్ల కాదు, నేను ఆ స్థాయిని కోల్పోదలుచుకోవాలా. నెక్స్ట్ ఈ స్థానాన్ని నువ్వు ఖచ్చితంగా ఒక రోజు కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపో మాపో ఈ నేరము రుజువు అయితే నిజంగా ఏదో జరిగిందని చెప్పిన ఆయన అట్లానే ఎక్కువ కాలం జైలు నుంచి కూడా నువ్వు పాలన కొనసాగించలేవు, బయట పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఏదో రోజు నువ్వు దాన్ని ఇచ్చేయాలి. కోల్పోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. చావనైనా చేస్తాక నేను కోల్పోననే స్టేజ్లో మనిషి ఉన్నప్పుడు, ఒక ఉచ్చ స్థితిని చూసి నీచ స్థితిలో ఉన్నప్పుడు మనిషి దాన్ని అనుభవించలేక, ఆ స్థాయిని చూడలేక, తన వల్ల కాక ఆ ఉచ్చ స్థితిలోనే నేను చచ్చిపోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ సౌలభ్యం లేదు. ఎందుకంటే నువ్వు నెత్తినోరు బాదుకున్నా ఎవడో ఒకడు వచ్చి పట్టుకుంటాడు, కట్టేస్తారు. ఇంకా అది జైల్లో ఉన్నావు కాబట్టి స్లో పాయిజన్ తీసుకొని కూడా చనిపోవాలని కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు. సైకలాజికల్ గా ఉంటాయండి. ఇప్పుడు నువ్వు ఏం చేసావు, అందరూ ధైర్యంగా విజయమాల్య లాగా ఉండరు. కొంతమంది ఒకేసారి నీకు ఒక 5,000 కోట్లు సంపాదించారండి అనుకోకుండా, స్టాక్ మార్కెట్లో ఏదో పెట్టారు, 500 ఎంతో పెడితే మీకు 5,000 కోట్లు వచ్చాయి. బంగ్లాలు, కార్లు అన్నీ కొనేసారు, పెద్ద రాజభవనం కట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. ఒకనొక టైంలో ఎవడో వచ్చి ఇవన్నీ జప్తు చేసేస్తున్నారు. లేకపోతే అదే టైంకి నెక్స్ట్ డే నీకు 10,000 కోట్ల నష్టం వచ్చినా అవన్నీ నీ కళ్ళ ముందు పోతుంటే నువ్వు చూడలేవు. అనుకోకుండా వచ్చిన అధికారం, అది అనుకోకుండా పోతుంటే చూడలేము. అది నేను ఇట్లాగే చచ్చిపోవాలని చెప్పి వెంటనే ఏదో ఒకటి చేసుకొని పోతారు. అంతే, గొప్ప చావే చావాలి, నేను ఆ చావు మళ్ళీ గొడ్ల పాకకు నేను వెళ్ళలేను అని. చాలా తక్కువ మందికి ధైర్యం ఉంటది. ఇప్పుడు మన సావిత్రి లాంటి వాళ్ళకి ఓ పెద్ద స్థితిని చూసింది, తర్వాత నీచ స్థితిని చూసింది. కారు షెడ్ లో కూడా అప్పటికి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా బతికి ఆరోగ్యం బాలేకే చనిపోయింది. అంతేగానే ఆత్మహత్యలు చేసుకోవాలి. కొంతమంది ఇప్పుడు సిల్క్ స్మిత లాంటి వాళ్ళు ఆ స్టేజ్ లో చూసుకుంటే వాళ్ళు నీచ స్థితిని అనుభవించలేరు. ఆ సిల్క్ స్మిత కూడా అదే చేసింది. తన బంగ్లాలో డబ్బులు లేవు, బంగ్లా గింగ్లా అన్ని అమ్ముకోలేదు, చక్కగా మేకప్ వేసుకొని తన్ని తాను చూసుకొని పాయిజన్ మింగి అలా చనిపోయింది. సో ఇట్లా కొంతమంది అలా ఉంటారు. సో కేజ్రీవాల్ కూడా నీచ స్థితిని అనుభవించలే, దాన్ని డైజెస్ట్ చేసుకునే మూడ్లో లేడు. కాబట్టి ఇన్ కేస్ ఈ ఆలోచనలు ఏమైనా ఉంటే అది మీరు ఒకవేళ ఇప్పటివరకు వీళ్ళు డయాబెటిక్ పేషెంట్ అని ఆ డాక్టర్కే చూపిస్తున్నారు, కానీ సైకలాజికల్ గా ఒకవేళ ఆయనకి ఏమైనా టెస్టులు చేస్తే తన మైండ్ ఏంటి, మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఒక కౌన్సిలింగ్ ద్వారా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొంతమందికి అలా కూడా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే జైలుకి వెళ్ళారు అంటే ఇమీడియట్ గా పగ్గాలు ఇంకొకరికి, ఇప్పుడు జైలు వెళ్తే జైలుకి వెళ్ళింది, వచ్చే వరకు నువ్వు చూసుకో అని ఒక ఆయన్ని పెట్టింది. అట్లా పెట్టాలి, ఎందుకంటే ప్రజా సమస్యలు చూడాలి. ఈయన మొండిపట్టు జైలుకి వెళ్ళా, నేను నా పదవిని నేను ఇవ్వను, నా వల్ల కాదు, నేను దాన్ని అనుభవించలేను, నేను సీఎం గానే ఉండాలి, చచ్చినా బతికినా నేనే సీఎం, ఆ పేరు నాకు ఎప్పటికీ ఉండాలి, మాజీ సీఎం, రాజీనామా సీఎం, నేను తట్టుకోలేను అనే స్థితిలో ఈయన ఉన్నాడు. సో మేబీ వీళ్ళ టార్చర్ అంటే ఈయనకు అది టార్చర్ అనిపించి రోజు నిజం చెప్పు, ఏం చెప్పాలి చెప్పి నేను ఒప్పుకోలేను, అలానే ఆ స్థాయిని అనుభవించలేను, చచ్చిపోతే బాగుండు అనుకుంటారు కొంతమంది. అలా కూడా ఉండొచ్చు. కస్టడీలో ఉన్నట్టుంది కదా, కస్టడీలో స్వీట్ తింటున్నావు, ఒక నువ్వు తినకూడదు, నువ్వు తింటున్నావు, మామిడి పళ్ళు తినకూడదు, తింటున్నావు, టీలో షుగర్ వేస్తూ నువ్వు తాగుతున్నావు. నువ్వు ఒక టీలో షుగర్ వేసుకొని తాగినా నీకు ప్రమాదమే, ఒక 2 అట్టిపళ్ళు తిన్నా నీకు ప్రమాదమే, నువ్వు ఆలుగడ్డ కర్రీ తిన్నా నీకు ప్రమాదమే, నువ్వు మామిడి పండు తిన్నా నీకు ప్రమాదమే. నువ్వు అన్ని కలిపి తింటున్నావు కదా, నువ్వు మిఠాయి తిన్నా ప్రమాదమే, నువ్వు అన్ని తింటున్నావు. అవునవును. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఉందో అది ఢిల్లీ అండ్ పంజాబ్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కేజ్రీవాల్ బయటికి వస్తే అక్కడ ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నది ఆయన. యాక్చువల్గా ఈయన జైల్లోనే ఉంటే ఏ విధంగా ఉంటుంది, బయటకు వస్తే ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క అంచనా ఎలా ఉంటుంది అంటారు? జైల్లో ఉంటే సానుభూతి వస్తుంది అని చాలా మంది అనుకుంటారు. అది అందరికీ వర్కౌట్ అవ్వదు, చాలా రేర్ గా వర్కౌట్ అవుతుంది. నీ మీద మోపినటువంటి నేరం ఏంటి, అభియోగం ఏంటి, నిన్నొక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. నిన్నొక్కడిని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం ఏదో చేస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. మీ కేసు అట్లా లేదు. 2 ఏళ్ల నుంచి
డజన్ల కొద్ది అరెస్టులు అవుతానే ఉన్నాయి. అవును. ఇప్పటికి మొన్న 17వ అరెస్ట్ కూడా అయ్యింది. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. ఆల్రెడీ 1-2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అట్లాంటప్పుడు నీ కేసు ఎప్పటి నుంచో సాగుతా ఉంది. సో దీన్ని ప్రజలు నమ్మరు, దీనికి సానుభూతి రాదు. అవును, ఇన్వాల్వ్ అయ్యాడని అనుకుంటారు. సడన్ గా నీకు తీసుకెళ్లి జైలు వేశారు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ ఒక రోజు పేపర్ లీక్ అని జైలు వేశారు, ఆయనకు సానుభూతి వచ్చింది. షర్మిలని ఒక రోజు లాకెళ్ళి జైలు వేశారు, ఆమెకు సానుభూతి వచ్చింది. అట్లా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు వేసావు, సానుభూతి. అంటే ఉద్దేశపూర్వకంగా చేసేవి అర్థమైపోతాయి జనాలకి. ఏళ్ల తరబడి కేసులు సాగుతా ఉండి ఒకనొక రోజులో అంటే ఆల్రెడీ మనిషి కూడా ప్రిపేర్ అవుతాడు, ఇవాళ కాదు రేపు అరెస్ట్ ఉండొచ్చేమోరా అని అనుకునే వాళ్ళు అయ్యో పాపం అనలేరు ఇంకా నేను. సో వాళ్ళకి నీ సానుభూతి ఉండదు. జగన్ ని జైలు వేసావు, సానుభూతి వచ్చింది. అట్లా సంథింగ్ కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. సో ఈయనకి సానుభూతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అలా ఈయన కూడా ఆ సీఎం అనే ఆ ట్యాగ్ ని తీయడానికి ఆయన ఒప్పుకోవట్లా. కానీ ఒక రోజు తెగాల్సిందే. ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ నుంచి పాలన చేయలేవు కదా, జైలు నుంచి 4 గోడల నుంచి నువ్వు పాలన చేయలేవు. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ముఖ్యమంత్రి కనబడటలేదు నెల నుంచి అన్నట్టుంటది రాష్ట్రంలో. అంతే కదా, నువ్వు ఎక్కడికో వెళ్ళావు, నువ్వు జైలుకి వెళ్ళావో విదేశాలకు వెళ్ళావో మాకు అనవసరం, ముఖ్యమంత్రి కనబడటలేదు. ప్రజా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి. చూసి అయితే రాష్ట్రపతి పాలన వస్తుంది, లేదా నువ్వన్న పగ్గాలు ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. అంతేనా? ఓకే, ఇది అండి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంబంధించిన తాజా వివరాలు. మరో అంశంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.